గోదావరి ముద్దుబిడ్డ అనగానే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది సీనియర్ డైరెక్టర్ వంశీ గారు. మరి ఆయన ఎందుకు అభిమానులకి దూరంగా ఉంటారు? స్వతహాగా ఆయన మృదు స్వభావి అంటుంటారు. సో అసలు ఆయనతో మాట్లాడి ఆయన మనోభావాలు, మనసులో మాట, మరి ఆయన ప్రేక్షకులకి ఎప్పుడు చేరువవుతారు అనేది ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. నమస్కారం వంశీ గారు. నమస్తే. ఎలా ఉన్నారు అని నేను అడగను, కానీ గోదావరి ఈ ప్రకృతి ఉన్నంతకాలం మన తెలుగు ప్రజల హృదయాల్లో మీరు ఎప్పుడూ ఉంటారు అంటాను. మీరేమంటారు? థ్యాంక్ యూ. ఎందుకు సార్ మీరు చాలా కాలం అయింది కదా మూవీస్ తీసి, ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? అంటే గ్యాప్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒక మంచి సినిమా, మంచి కథ, ఇలాంటివి. నాకు ఈ గ్యాప్ ఏదో సినిమా స్టార్ట్ అవుద్ది అనుకోవడం, ఎక్కడో తేడా రావడం, ఇలా రకరకాల కారణాలండి. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాగా ఆలస్యమైంది. అయితే తొందరలో ఒక సినిమా మొదలవుద్దండి. ఇది మీ ఫ్యాన్స్కి ఎంత గొప్ప విషయం అంటే చాలా శుభవార్త అనమాట ఇది. ఎందుకంటే మీకు అభిమానులు ఎంతమంది ఉన్నారు అనేది మీ కామెంట్స్ చూస్తుంటే తెలుస్తుంటుంది సార్. నేను ఎక్కువగా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. సో మీ కామెంట్స్ పెట్టే వాళ్ళందరినీ చదువుతూ ఉంటాను. సార్ మీ నుంచి సినిమా ఎప్పుడు వస్తుంది, మీరు ఎందుకు అభిమానులకి దూరంగా ఉంటారు, ఇలాంటి క్వశ్చన్స్ సార్ ఒక్కసారి నాకు రిప్లై ఇవ్వండి, ఇలాంటివి నేను ఎక్కువ చూశాను. కానీ మీరు ఎందుకు దూరంగా ఉంటారా, లేకపోతే దూరంగా ఉండడం నా ఉద్దేశం కాదండి. అలాగా ఆ దూరం వర్కౌట్ అవుతూ ఉంటుందేమో తెలియదు. అయితే ప్రతి ఫంక్షన్స్లోనే వాటిలోనే ఎక్కడికి నేను వెళ్ళను. అది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. మా ఊర్లోనే కొన్ని విధులు నాకు తెలియవు. ఓ చిన్న విలేజ్, అక్కడే కొన్ని విధులు నాకు తెలియవు. ఆ విధంగా కొంచెం మూలగా చాటుగా ఉండడం నాకు ఒక అలవాటు, అంతే. అది తప్ప కావాలని నేను చేసేది కాదు. మీ చిన్నతనం అంటే నేను ఒకటి అడుగుతాను సార్. మీరు రాసిన ఒక కథకి డబ్బులు వస్తే మీరు ఆ డబ్బులతో ఏం చేశారు? గుర్తురాట్ల నాకు ఒక కథకి ఆంధ్రజ్యోతి నుంచి థర్డ్ ప్రైజ్ వచ్చిందండి. ఆనంద దీపావళి కథల పోటీ. దాంతో అనపర్తి వెళ్ళి హెన్రీ శాండేజ్ వాచ్ కొందాం అనుకున్నాను నేను. 250 రూపాయలు ఆ రోజుల్లో, పెద్ద అమౌంట్ అది. కానీ అది అలా జరగల, కొనడం జరగల. మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇదే అనుకుంటాను. ఇంకేమైనా ఉన్నాయో మనకు తెలియదు. సార్ మీ చిన్నప్పుడు అంటే మనం మాట్లాడుకుంటున్నట్టుగా మీ చిన్నతనం మొత్తం ఎక్కడ గడిచింది, ఫ్యామిలీ వివరాలు చాలా తక్కువ మందికి తెలుసు. మా కోసం ఒకసారి చెప్తారా? పెద్దగా చెప్పడానికి ఇష్టం లేదు. ఏం అద్భుతాలు ఏం జరగలేదు కాబట్టి చెప్పడానికి ఏమీ లేవండి. అందుకనే నాకు ఇష్టం లేదండి. నేను ఎక్కడెక్కడో గడిచింది, ఒక చోటు కాదు. మా ఫాదరు కోడి పిల్లల్ని తీసుకెళ్తున్నట్టు చాలా చోట్లకి తిప్పాడు మమ్మల్ని. కర్ణాటకలో హంపి దగ్గర క్యాంపులు ఉంటాయి కదా, తెలుగు వాళ్ళ క్యాంపులు. ఆ క్యాంపుల్లో అక్కడి నుంచి రకరకాల విలేజెస్, అదే మా ప్రాంతం గోదావరి జిల్లాలో, రంపచోడవరం అడవుల్లో, ఇలా ఎక్కడెక్కడో తిప్పడం జరిగింది. అవన్నీ నాకు గొప్ప అనుభవాలు అనేది వేరే సంగతి. ఇది అప్పటికి చిన్న వయసు అయినా ఆ తర్వాత మా సిస్టర్ వాళ్ళు చెప్పడం ఇలాంటి వాటి నుంచి అవి నాకు ఒక చక్కని జ్ఞాపకాలు అయినాయి. సో ఇప్పుడు సార్ మీరు చాలా చిన్న వయసులో మూవీని డైరెక్ట్ చేశారు కదా. సో అసలు ఈ మూవీని నేను డైరెక్ట్ చేయగలనా అంత కాన్ఫిడెంట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఎవరు ఇన్స్పిరేషన్? నేను నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే నాటికి ఇంకా నేను డైరెక్టర్ అప్పుడే చేయకూడదు సినిమా అనుకున్నాను. ఎందుకంటే ఇంకా నాకు తెలుసుకోవాల్సి చాలా ఉంది. మీరు ఆ గోడ మీద చూడండి ఎంతమంది ఫోటోలు ఉన్నాయో. వీళ్ళందరి సినిమాలో నేను చూసి వాళ్ళంతా కూడా పోలాండ్, ఇటలీ, అకిరా కురోసావా, జపాన్, ఇలా మహానుభావులండి వీళ్ళంతా. వీళ్ళందరి సినిమాలో చూసి అవపోసన బట్టి అప్పుడు సినిమా డైరెక్ట్ చేద్దామని అనుకున్నా.
అది రీమేక్ కాదు, స్ట్రైట్ నా కథ లేకపోతే ఇంకొకరు ఎవరు మీ కథ ఎవరిదన్నా. కానీ ఒకళ్ళకి డైరెక్టర్ దొరక్క 3-4 అయిపోయారు. అప్పటికే డైరెక్టర్ దొరక్క ఆ పక్క వీధిలోనే ఉంటున్నాను నేను. రోజు వాళ్ళ ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని. మా ఇల్లు పక్కనే. ఆఫీస్ కూడా వాళ్ళకి నేనే ఇప్పించాను. అంతకుముందు దాంట్లో మేము శంకరాభరణం తీసాం. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. వాళ్ళు వేరే ఇల్లు కొనుక్కుని నాగేశ్వరరావు గారు వెళ్ళిపోతే ఖాళీగా ఉన్న ఇల్లు నేనే ఇప్పించా తెలిసిన వాళ్ళని. అలాగా వాళ్ళ దగ్గరికి నేను రెగ్యులర్గా వెళ్ళడంతో ఎవరో ఎందుకండి ఇతనే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది కదా అని వాళ్ళు అనుకుని, ముఖ్యంగా వాళ్ళు వేమూరి సత్యనారాయణ గారు నన్ను ఆ సినిమా చేయమన్నారు. చేయమంటే నేను చేయనన్నాను. ఏ కాన్ఫిడెన్స్ లేదా మాకుందా అన్నారు. లేదండి నేను అప్పుడే చేయదలుచుకోలేదు, నాకు 30 సంవత్సరం వచ్చే వరకు నేను డైరెక్ట్ చేయదలుచుకోలేదు. అప్పుడు నాకు 21, 22 ఎంత ఉన్నాయి. మొత్తం వాళ్ళు మరీ బలవంతం చేస్తుంటే టోటల్ యూనిట్ని తీసుకొచ్చి ఈ కథలో ఆర్టిస్టుల బదులుగా డమ్మీలు ఎవరు తీసుకొచ్చి ఒక రోజు షూట్ చేశానండి నేను. అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ కలిగింది, చెయ్యొచ్చు అనేసి. అయినా అది రీమేక్ సినిమా, వేరే భాషలో తీసింది, అయిష్టంగానే తీశాను. బట్ ఆ సినిమా ఆ ఒరిజినల్ డైరెక్టర్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. అది వేరే కథ. ఆ విధంగా నేను ఫస్ట్ ఫిల్మ్ చేయడం జరిగిందండి. మీరు డైరెక్ట్ చేసిన ఒక సినిమాకి జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చింది. సో దాని గురించి ఏం చెప్తారు సార్? జాతీయ అదే సితారండి. ఆ సినిమాకి బెస్ట్ ఎడిటరు, బెస్ట్ ఫీమేల్ సింగరు ఇలాగా వచ్చినాయండి. రీజనల్లీ బెస్ట్ ఫిల్ము. నాకు ఇంకా ఏం తృప్తి లేదండి, నేనేమి చేసింది ఏది లేదు అనే నాకు అప్పటికప్పటికి నా ఫీలింగ్. నేనేదో చెయ్యాలి. నేను రాసినవి కూడా కథలు బాగున్నాయి అది అంటూ ఉంటారు, ముఖ్యంగా పసలపొడి కథలు ఇవన్నీ. ఇంకా నేను ఏదో రాయాలి, ఏదో చేయాలి సినిమాలు. ఇంకా నేను సాటిస్ఫై కావట్లా. మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్స్ అందరి సినిమాల్లో కనిపించే హీరోయిన్స్ కంటే చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. అంటే మీరు ఈ హీరోయిన్ని దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్ డిజైన్ చేస్తారా, లేకపోతే నా కథలో హీరోయిన్ ఇలా ఉండాలి అని అనుకుంటారా? నా కథలో హీరోయిన్ ఇలా ఉంటేనే అమ్మాయి ఫైనలైజ్ అవుద్ది కాదంట్లా. కానీ నేను ఫైనలైజ్ చేసుకున్న హీరోయిన్ని ఇలా చూపించాలి. ప్రతి ఆర్టిస్ట్కి కూడా, ప్రతి మనిషికి గుడ్ యాంగిల్స్ బ్యాడ్ యాంగిల్స్ ఉంటాయి. ఫోటో సెషన్ చేసేటప్పుడు నేను ముందు బ్యాడ్ యాంగిల్స్ తీసేస్తాను, అవి షూట్ చేస్తాను ఫస్ట్. అలాగ కెమెరా పెట్టకూడదు ఆ యాంగిల్లో. అలాగ ఒక నిర్ణయానికి వచ్చాక ఆ పెట్టకూడదు అనుకున్న తర్వాత పెట్టేవన్నీ కూడా మంచి యాంగిల్సే కదా, బాగుంటాయి కదా. అలాగే రకరకాలుగా చేయడం జరిగింది, ఇలా కూడా చేయడం జరిగింది. వంశీ గారు అంటే హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువ ఉంటాయి అనేసి ఒక టాక్ ఉంటుంది సార్. అలాంటి మాటలు వచ్చినప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన దాంట్లో అబద్ధం లేదు కదా. బాగానే అది ఎలా రిసీవ్ చేసుకుంటారంటే అద్భుతాలు చేయాలి, ఈసారి నేను మహా అద్భుతమైన హిట్ కొట్టాలి, ఈ విధంగా నేను తీసుకుంటాను అవి. అందుకే నెగిటివ్గా తీసుకుని అవతలాడు ఎవడో నన్ను అలా అన్నాడు కదా అని వాడి మీద ఆ కక్ష సాధింపులు ఆ విధంగా ఉండదండి ఆలోచన తీరు. చాలా బెటర్గా చేయాలి. లాస్ట్కి నేను క్యాబ్లో వెళ్తుంటే ఆ డ్రైవరు లేకపోతే ఏసీటీ బస్ ఎక్కడిని వెళ్ళి వెళ్తుంటే ఆ కండక్టరు అలాంటి ఎవరు చెప్పినా కానీ నేను పాజిటివ్గానే తీసుకుంటాను. అదేవిధంగా సార్ ఇప్పుడు ఇళయరాజా గారు అంటే మీకు మ్యూజిక్ అందిస్తే చాలామంది అడిగిన క్వశ్చన్సే, మీరు కూడా చాలాసార్లు ఇంటర్వ్యూ చెప్పారు. సో మీ ఇద్దరి కాంబినేషన్లో మ్యూజిక్ చాలా బాగా ఉంటుంది. సో అంటే మీ ఇద్దరికి వేవ్ లెంత్ ఎక్కడ కలిసింది మొదటిసారి? అలా ఏం కాదండి, ఆయన గొప్ప మ్యూజిక్ డైరెక్టరు. ఆయన గురించి ఇప్పుడు నేను కొత్తగా ఏమి చెప్పక్కర్లా. అయితే నా వరకు వస్తే నాకేం కావాలో అది ఇస్తారు ఆయన. అది ఆ విషయంలో నేను అదృష్టవంతండి. నాకేం కావాలో అది ఇస్తారు ఆయన అంతే. అంటే చేసేటప్పుడు మేము ఇద్దరమే ఉంటాం, ఇంకా మూడో మనిషి ఎవరో ఉండటం.
అది కూడా ఇదంతా నా గతం గురించి చెప్తున్నా. స్టూడియోలోని అది ఆయన రూములో అది కంపోజ్ చేయమండి. ఎక్కడెక్కడో అడవుల్లోకి, ఎక్కడికో కేరళ, తమిళనాడు, డీప్ ఫారెస్ట్లు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటామండి. అక్కడ చేస్తూ ఉంటాం. లేదు తిరువణామలైలో రమణాశ్రమంలో ఆయనకి ఒక కాటేజ్ ఉంది, సపరేట్ బిల్డింగ్. అక్కడ అలాంటి ఆ ప్లెజెంట్ ప్లేసెస్లో ఈ మ్యూజిక్ కంపోజింగ్ జరుగుతూ ఉంటుంది. ఆయన వ్యక్తిగతంగా కూడా నేను దగ్గర కాబట్టి ఏదో సందర్భంలో అలాగా ఒక ట్యూన్ అనుకోవడం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగా చీకట్లో నడుస్తున్నప్పుడు ఆయన ట్యూన్ చేశారు, రైల్లో వెళ్తున్నప్పుడు చేశారు. ఇలాగ రకరకాల సందర్భాల్లో పనిగొట్టుకుని హార్మోనియం ముందు కూర్చొని ఆయన కంపోజ్ చేసింది ఉన్నా ఈ విధంగా చేసినవి కూడా చాలా ఉన్నాయి. వంశీ గారు అంటే ఆయనతో కలిసి వర్కింగ్ చేసిన వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినప్పుడు, నేను చెప్పాను కదా సార్ నేను మీకు బిగ్ ఫ్యాన్ అని, సో మీ ఇంటర్వ్యూస్ అన్నీ నేను తప్పకుండా ఫాలో అవుతున్నాను. సో వాటిల్లో ఒకటి ఏంటంటే కౌసల్య గారి ఇంటర్వ్యూ కూడా చూశాను నేను, సింగర్ కౌసల్య గారు. సో మీరు చనువు ఎక్కువైతే లెహే సో ఇలా చాలా సరదాగా ఉంటారంట సార్. నాకు మా జిల్లా స్లాంగ్ అంటే ఇష్టం అండి. నేను పంచకవ్యాలు చదివాను, స్పష్టంగా చక్కగా మాట్లాడగలను. మా స్లాంగ్ మీద నాకున్న ప్రేమతో కొంచెం చనువు పెరిగిన వాళ్ళతో నేను అలా మాట్లాడతానండి. మరి కౌశల్య గారు ఎక్కడ చెప్పారో నాకు తెలియదు, ఆవిడ ఎప్పుడు అలా సంబోధించలేదు. నాకు ఏ చనువు కూడా లేదు. పోతే చక్రీ మ్యూజిక్లో పాడింది ఆవిడ కొన్ని పాటలేవో. పోతే నేను ఒక స్లాంగ్లో పసరపూడి కథల పుస్తకం రాశానండి, మా స్లాంగ్లో, నేను ఇష్టపడే స్లాంగ్. మా పసలపూడి కథలండి పాట చాలా ఫేమస్ ఆ సాంగ్. అయితే అదే నేనే కంపోజర్ కూడా పాటకి. ఆ పసరపూడి కథల్లో స్లాంగ్ ఉంటుంది కదా, ఆ స్లాంగ్ మీద రీసెంట్గా ఒక అతను రీసెర్చ్ చేసి పిహెచ్డి తీసుకున్నాడు. ఆ పిహెచ్డి తీసుకున్న పుస్తకం ప్రింట్ చేస్తే అది కూడా బాంబడవుతుంది. మీకు చూపిస్తాను ఆ పుస్తకాన్ని. సార్ ఇప్పుడు జనరేషన్ మారుతోంది. సో అందరూ ఏంటంటే వార్తా పేపర్లు, బుక్స్ చదివేంత టైం ఉండట్లేదు. సో వంశీ గారు ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అని తెలిసింది. సో ఫర్దర్గా మీరు సోషల్ మీడియా ద్వారా అభిమానులకి చేరువ ఎలా అవుతారు? నేను అభిమానులు అనండి, ఫ్రెండ్స్, మిత్రులు. నా విషయానికి వస్తే రీసెంట్గా వచ్చిన చేంజ్ అనండి, మరి ఏమనండి, ఎక్కువగా యూత్తో తిరుగుతాను నేను. అంటే తిరగడం అంటే నేను యూత్తో ఎక్కువగా గడుపుతానండి. ఆ గడిపే కాసేపు అయినా ఉంటే అది యూత్తో. వాళ్ళ ద్వారా ఈ కొత్త కొత్త భావాలు, కొత్త కొత్త ఆలోచనలు అవి తెలుసుకోగలుగుతున్నాను నేను. అలాగే చాలా అద్భుతమైన సినిమాలు తీస్తున్నారండి ఇప్పుడు కుర్రాళ్ళు. అవన్నీ చూసి నేను నేర్చుకుంటాను. నేను అవన్నీ చూసి, అలాగే కొత్త కొత్త కుర్రాళ్ళు కొత్త కొత్త కథలు రాస్తున్నారు, అవన్నీ చదువుతాను నేను. వీళ్ళందరికీ దగ్గర అవ్వడం ఇదో కారణమేమో తెలియదు. నేను యూట్యూబ్ పెట్టడానికి కారణం వాళ్ళ దగ్గర అవుదామని ఆలోచన కూడా నాకుంది. సరే, ఇప్పుడు ఆ విధంగా నేను ఏదైతే మామూలుగా పెట్టాను కానీ ఇంత యూత్ అంతా ఇంత దగ్గర అవుతుందని నేను అనుకోలేదు. దాంతో నాకు మరింత ఉత్సాహం పెరిగి మరింత బాగా నేను ఆ ఛానల్ రన్ చేసే ప్రయత్నం చేస్తున్నా. రేపు 20th తర్వాత ఇన్స్టాగ్రామ్ కూడా నేను స్టార్ట్ చేస్తాను. డైలీ ఒకటి చెప్తానండి. అది అంతకుముందు వాళ్ళకి తెలియంది, ఎవరికి చూసేవాళ్ళకి. అలాంటిదే చెప్తాను ఒక విషయం, ఏదో ఒకటి. సో 20వ తారీఖు ఇన్స్టాగ్రామ్. అవునండి, ఇన్స్టాగ్రామ్ ద్వారా మళ్ళీ ప్రేక్షకులకి దగ్గర కాబోతున్నారు, మీ అభిమానులకి, ఫ్రెండ్స్. రోజు ఒకటి చెప్తానండి. అది గతంలో చాలా వరకు వాటిల్లో చాలామందికి తెలియంది, నాకు సన్నిహితైన వాళ్ళకి కూడా తెలియంది. చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే అన్నీ చెప్పలేకపోవచ్చు, బట్టి చెప్తా రోజుకొకటి.
ఆ ఒకటి ఆ వాటికి అవ్వలేదు అనుకోండి, దాని తాలూకు సెకండ్ పార్ట్ 2 రోజులే, థర్డ్ పార్ట్ 3 రోజులే, అంతే. అంతకు మించి 4th పార్ట్ ఉండదు. అక్కడితో ఫినిష్ చేస్తాను. ఎందుకంటే 1 నిమిషమే కదా మనం చెప్పాల్సింది, లెంగ్త్ అందుకోసం. సరే, అలాగే మీ మూవీలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంటిని చాలా గమనిస్తున్నాను. మామూలుగా అందరిలలో సోఫా సెట్లు ఉంటాయి, బట్ మనకి ఇవి డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. సో ఇంట్లో కొన్ని ఐటమ్స్ కూడా చాలా, ఇది మీ ఐడియాలజీయేనా సార్? 100% అండి. ఇది ఏంటంటే ఈ సోఫా సెట్ ఉంది కదా, ఇది వెదురు బొంగులండి ఇవి. ఒక్కొక్క వెదురు చెట్టు దాదాపు 30 ఏళ్ళు 35 ఏళ్ళు అంత ఏజ్డ్, అంత పెద్దవి అనమాట. వీటి లోపలికి టీకు తూర్చి ఈ సోఫా సెట్లు తయారు చేయడం ఇక్కడే ట్రైబల్ కాట్ అయితే ఏమైతే ఇవన్నీ నా ఆలోచనలే. మీరు ఎక్కడన్నా ఏ షాపులో ఉన్నా కనిపించేయాలంటే కొందామంటే లేదు సార్, అందుకే అడిగాను. ఇవన్నీ నావే. ఇక్కడ ప్రతిదీ నేను సర్దుకున్నదే, నేను తెచ్చుకున్నదే. సార్, అలాగే ఇప్పుడు నెక్స్ట్ మీరు కొత్త మూవీతో రాబోతున్నారు అంటున్నారు కదా, సో ఆ మూవీలో మీతో పాటు గతంలో కొన్ని సినిమాల్లో చేసిన వాళ్ళకి క్యారెక్టర్స్ ఇచ్చే అవకాశం ఉందా? ఇవ్వచ్చండి. వాళ్ళకి ఇవ్వకూడదు, కొత్త వాళ్ళకి ఇవ్వాలి అని కాదు. మోస్ట్లీ నేను ఈ కొత్త వాళ్ళతోనే ఎక్కువ చేస్తూ ఉంటానండి. కొత్తగా వస్తున్నారే వాళ్ళతోనే ఎక్కువ చేస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా మందికి మీరు కొత్త వాళ్ళని పరిచయం చేశారు. ఈవెన్ కమెడియన్స్ కానీ, భానుప్రియ గారు కానీ, చాలామంది మీ ద్వారా వెలుగులోకి వచ్చి ఒక స్థాయిలో నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. సో నెక్స్ట్ మూవీలో ఎలా ఉండబోతుంది? మోస్ట్లీ నేను ఈ పాపులర్గా ఆల్రెడీ వెలుగుతున్న వాళ్ళు ఎందుకులే అంటే, ఆయన చిన్న సినిమాలు కదా, ఈ స్టేజ్ ఆర్టిస్టులని మామూలుగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇలాగా వాళ్ళలో ఎక్కువ వెతుక్కుంటూ ఉంటారండి. అంతేకాకుండా ప్రతి మనిషిలోనే ఆర్టిస్ట్ ఉంటాడండి. మా గురువు భారతరాజు గారు చెప్పినట్టు ఆ వేషానికి కూడా సరిపోవాలంతే. ప్రతి మనిషి ఆర్టిస్టే అంటారు ఆయన. అది నాకు యథార్థవంతో వచ్చింది చాలా సందర్భాల్లో. ఒక అతను బర్మా బజార్ నుంచి, ఇది మాట్లాడి చెన్నై గురించి, సెంటు బాటిల్స్ తెచ్చుకుని సినిమా కంపెనీలో అమ్ముకుంటూ ఉంటాడు. దాని మీద వచ్చే కమిషన్తో వాడు బతుకుతున్నాడు. ఒక రోజుని నేను తీస్తున్న ఒక కొత్త సినిమా ఆఫీస్కి వచ్చాడు అతను. అతనికే చూసి ఈ సినిమాలో వేషం వేస్తావా అన్నాను. వాడు తమిళ్లో, లేదు సార్ నేను ఈ సెంటు బాటిల్స్ అమ్ముకుంటూ ఉంటాను, నువ్వేమన్నా చెయ్యి సినిమాలో వేషం వేస్తావా ఏదో చెప్తున్నాడు అతను. అతనితోనే పెద్ద వేషం ఇచ్చానండి. ఆ సినిమాతో వాడు పాపులర్ అయిపోయి చాలా వేషాలు వేసాడు. ఆ పని మానేసాడు. అతని పేరు కర్ణ. నేను వేషం ఇచ్చిన సినిమా పేరు లేడీస్ టైలర్. వెంకటరత్నం అసిస్టెంట్ జట్గా తోలుతూ ఉంటాడు. అది బర్మా బజార్లో సెంట్లు అమ్ముకునే అతను. చాలా మందికి లైఫ్ ఇచ్చారు. అన్ని లైఫ్ కాదండి, వాళ్ళలో నేను ఆర్టిస్ట్ని చూస్తే వాళ్ళతో వేషం చేయించి తీరుతాను అంతే. ఆర్టిస్ట్ అంటే నా కథ, నా క్యారెక్టర్కి సూట్ అయ్యే ఆర్టిస్ట్. ఇందాక చెప్పాను, మా గురుగారు చెప్పారు ప్రతి వాళ్ళు ఆర్టిస్ట్ ఉంటాడు కదండి. అంతేనండి, నా క్యారెక్టర్గా ఆ మనిషి షూట్ అవుతాడంటే పని కట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, వాళ్ళు ఎక్కడి ఉంటే అక్కడికి వెళ్ళిపోతాను, వాళ్ళని సతాయిస్తాను, చాలా చేస్తాను. మీ డైరెక్ట్ ఫిల్మ్ అయినటువంటి సితారాలో భానుప్రియ గారిని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు కదా సార్. సో మళ్ళీ మీ మూవీలో మేము భానుప్రియ గారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమో తెలియదండి. ఆ వేషాలకి ఆవిడకి సూట్ అయ్యే వేషం నా దగ్గర ఉంటే, అది చేయడానికి ఆవిడ ఒప్పుకుంటే చేయొచ్చు. ఏముంది సార్, ఇప్పుడు మీతో కలిసి చేసిన వాళ్ళందరూ మీ కాంటాక్ట్లో ఉన్నారా? ఇప్పుడు టచ్లో ఉన్నారా? లేదండి, ఎవరు లేరండి. ఇది ఎవరు లేరండి. మీరు చాలాసేపు అయింది కదా ఇక్కడికి వచ్చి, నా ఫోన్ మోగిద్దా? మోగదు. రోజుకి 2-3 సార్లు మోగుద్దండి. ఆ 2-3లో ఒక 2 కాల్స్ పలానా బ్యాంక్ నుంచి అయినా లోన్ ఇస్తాను తీసుకుంటారా, ఎలాంటివి ఈ రకం కాల్స్ వస్తుంటాయి తప్ప నన్ను అంటే నేను సాధ్యమైనంత ఏకాంతంగా లోన్లీగా ఉండడానికి ప్రయత్నిస్తాను అంతే. అన్నెసరిగా పర్పస్ లేకుండా ఎవరెవరికో కాల్ చేసి ఏదేదో మాట్లాడి ఇలాంటి పనులు చేయను.
మీ సినిమా చెట్టు గురించి అడుగుదాం అనుకున్నాను సార్. మీ సినిమా చెట్టు ఎలా ఉంది ఇప్పుడు? మీరు చాలా భావోద్వేగానికి లోనయ్యారు కదా ఆ రోజు. ఊరవడం కాదండి, అది మహా అద్భుతమైన వృక్షం. ఆ చెట్టు కింద బోల్డ్ అని అనుభవాలు నాకు, రాత్రి పగలు మధ్యాహ్నం సాయంత్రం. మీరు అక్కడికి వెళ్ళారు, ఆ చెట్టుతో ఎన్నో అనుబంధం ఉంది అని గుర్తు చేసుకున్నారు ఆ రోజు. సార్ మీరు ఎక్కువ మూవీస్ గోదావరి పాపికొండలు, తర్వాత అరకు వ్యాలీ, ఈ మూడిట్లోనే ఎక్కువ షూట్ చేస్తారు కదా. మారేడుమిల్లి అడవులు అదేదో ఒక సినిమా చేశాను, నాకు బాగా ఇష్టం అండి. అడవులు మారేడుమిల్లే కాదు, మరి అన్వేషణ సినిమా తలకోన నెరబైలు, అది మారేడుమిల్లిలో చేయలే. గోదావరి 100% నేను గోదావరిలో షార్ట్ లేకుండా సినిమా ఉండదు. సార్ యూట్యూబ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కదా, సో ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ అంటే మీరు ఎలాంటివి పోస్ట్ చేయాలనుకుంటున్నారు? అరే ఇలా జరిగిందా, ఇలాంటివి ఉన్నాయా అని జనం ఫీల్ అవ్వాలండి ఇవి చూసి. అన్నీ అలాగా చేయలేనేమో. ముఖ్యంగా నా సినిమా అనుభవాలు చాలా ఉన్నాయండి. నేను ఇంటర్వ్యూలు అవి చాలా తక్కువ ఇచ్చాను. నేను జనానికి చెప్పాల్సిన కంటెంట్ నా దగ్గర ఉంది. అది నేను ఈ యూట్యూబ్ అయితే, రేపు ఇన్స్టా అయితే, వీటిలో చెప్పదలుచుకున్నాను. సార్ మీకు ఎలాంటి కథలు నచ్చుతాయి? అదేవిధంగా ఎవరి అనువాదాలను మీరు ఎక్కువగా ఇష్టపడ్డారు? ఎలాంటి కథలు నచ్చుతాయి అని అడిగారు కదా. పాలగం పద్మరాజు గారు పడవ ప్రయాణం అనే కథ రాశారండి. అది సినిమాగా కూడా తీసేస్తున్నారు మలయాళం డైరెక్టర్ గారు. అద్భుతమైన కథ అండి అది. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ది హంగ్రీ స్టోన్స్ చాలా అద్భుతమైన కథ అండి అది. కె సదాశివరావు గారు ఇప్పుడు లేరనుకోండి, క్రాస్ రోడ్స్ అని ఒక కథల సంపుటి చేశారండి, అదే రిలీజ్ చేశారు. అవన్నీ కూడా బాగుంటాయండి. ఇంకా అనువాదాలు అన్నారు కదా, నాకు చక్రపాణి గారి అనువాదాలకు మించి నాకేమీ కనపడవండి అంత గొప్పగా. నాగిరెడ్డి చక్రపాణి గారి గురించి చెప్తున్నా, అంత బాగుంటాయండి ఆయన అనువాదాలు. దేవదాస్ చదవండి. అలాగే ఆయన తర్వాత అంటే ఈ రీసెంట్ ఇయర్స్లో గొప్ప అనువాదకుడు ఎవరంటే సహవాసి లేరైనా, ఈ మధ్య పోయినట్టున్నారు, వారిని ఎప్పుడు కలవలేదు. వారి అనువాదాలు 1-10 సార్లు చదివారండి. ఇంకా వేరే పుస్తకాలు అవి అంటే ఫిరోజా తెలియార్ ఖాన్ అనుకుంటాను ఆవిడ పేరు. ఆవిడ రమణాశ్రమంలో చాలా కాలం ఉన్నట్టున్నారు. ఆవిడ ఎక్స్పీరియన్స్లు చాలా బాగుంటాయి నాకు. అలాగే అక్కడే సీతమ్మ గారి ఎక్స్పీరియన్స్లు కూడా అండి. ఇవన్నీ నేను కథలాగే ఫీల్ అవుతానండి, కథల్లాగే. అయితే నాకు చాలా అద్భుతంగా నేను ఫీల్ అయిన ఒక కథ ఉంటే ఆ కథని కనీసం 3-4 సార్లు చదువుతాను నేను. అది నాకు అలవాటు. సో ఎక్కువ శాతం మీరు ఒంటరిగా ఉండడానికి అంటే ఈ కథలు చదువుకోవడానికి కొన్ని కూడా అనుకోవచ్చా సార్? అలా ఏం కాదు, కానీ చదవడానికి నేను ఒంటరిగా ఉన్నాను. సినిమాలు చూడాలి, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏమొస్తున్నాయి సినిమాలు, ఏం చేస్తున్నారు ఇది తెలుసుకోకుండా నువ్వు సినిమా ఏం చేస్తావు. ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూనే ఉండాలండి. లాయరు ఆఫీసులో ఆ లాయర్ వెనకాల బోల్డ్ అని స్టడీ చేయాల్సిన పుస్తకాలు ఉంటాయి కదా, అలాగే ఒక సినిమా డైరెక్టరు స్టడీ చేయడానికి సినిమాలు, సాహిత్యం, సంగీతం, ఇవన్నీ జీవితం, ఇవన్నీ. సో ఇప్పుడు రిఫ్రెష్ అయిన వంశీ గారిని మేము చూస్తున్నాం కాబట్టి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన మూవీస్ ఏమైనా చూసారా సార్ మీరు? అదొక పెద్ద లిస్ట్ అవుద్దండి, మీకు సాయంకాలం అవుద్ది. ప్రతి సినిమానే చూస్తానండి. చూసారా? తెలుగే కాదు, తమిళం, మలయాళం, కన్నడం, ముఖ్యంగా ఇంగ్లీష్. అక్కడ చూడండి ఆ డైరెక్టర్లు అందరూ, వాళ్ళందరికీ నేను శిష్యుడిని. అందులో
ఇద్దరు ముగ్గురు దగ్గర నేను పనిచేశాను అంతే, ఇద్దరి దగ్గరే. అక్కడ ఫోటోలో ఇద్దరే, విశ్వనాథ్ గారు, భారతరాజు గారు. బాపు గారికి నేను ఏకలవ్య శిష్యుడినండి. ఇంకా ఉన్నారు చూడండి, వీళ్ళందరికీ నేను ఏకలవ్య శిష్యుడిని. వాళ్ళ సినిమాలు ఎప్పటికప్పుడు నేను చూస్తూనే ఉంటాను. మీకు ఈ మధ్యకాలంలో నచ్చిన సినిమా ఏంటి సార్? ఒకటి అని చెప్పడం కష్టమండి. సినిమాలు ఒక్క సినిమా కాదు. ఎందుకంటే ఈ సినిమా నచ్చింది, ఆ సినిమా నచ్చలేదు అని చెప్పకుండా బాగున్నాయి, నేను చూస్తానే ఉన్నాను వరుసగా. ఇప్పుడు వచ్చే కొత్త దర్శకులు చూస్తుంటే అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి కదా సార్. అంతా కలిసి చూస్తే బాగుంటుంది మరి సినిమా. మరి ఎవరో చెప్పారు అక్కడికి, లేడీస్ టైలర్ సినిమా కూడా ఫ్యామిలీస్తోనే చూసారే అనేసి. అది కొంచెం శృంగారం ఉన్న సినిమా కదా, అలా అందరం కలిసి చూస్తేనే బాగుంటుంది సినిమా. సో లేడీస్ టైలర్ అంటే గుర్తొచ్చింది సార్. లేడీస్ టైలర్లో ఆ లొకేషన్స్ చాలా బాగుంటాయి. సో మీరు ఈ మధ్యకాలంలో ఆ లొకేషన్స్కి ఏమన్నా వెళ్ళారా? బాగా అడిగారు. ఏంటంటే ఒక సినిమా తీస్తాం కదా ఏదో ఒక స్పాట్లో, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళు తిరుగుతూ ఉంటానండి. ఆ ఊళ్ళు తిరుగుతూ ఆ లొకేషన్కి వెళ్తాను నేను. ఆనాడు అలా జరిగింది కదా, ఇక్కడ ఆ కిటికీ దగ్గర కదా అమ్మాయిని కూర్చోబెట్ట షార్ట్ తీసి, ఇలాంటివన్నీ తలుచుకుంటూ ఉంటానండి. ఈ మధ్యకాలం ఒక ఎక్స్పీరియన్స్ అండి. నిజానికి ఇది ఇన్స్టాలో పెడదాం అనుకున్నది మీకు నోటితో చెప్పేస్తున్నా. శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అని ఒక సినిమా గతంలో నేను తీసానండి. రాజోల పక్కన శివకోడు అని ఒక ఊరండి, ఆ ఊళ్ళో తీసాను. ఒక పాతకాలం గమ్మత్తైన బిల్డింగ్ అండి అది. నేను ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తున్నా, ఈ లొకేషన్లని తిరుగుతూ ఉంటాను కదా. ఆ లొకేషన్ దగ్గరికి ఆగారండి. ఆగితే తవ్వుతున్నారండి ఆ బిల్డింగ్ పడగొట్టడానికి. సాయంకాలం దాకా అక్కడే ఉండి ఆ ఫోటోలు తీసారండి వరుసగాను. మీకు కావాలంటే ఆ ఫోటోలన్నీ ఇస్తాను కూడా నేను. అంత బాధ కలిగింది నాకు, అరే అనేసి. కాబట్టి నేను బాగానే తిరుగుతూ ఉంటానండి. సార్ మూవీస్లలో కొంతమంది డైరెక్టర్లు కోప్పడుతూ ఉంటారంటారు. సో మీ మీద కూడా అలాంటి టాక్ ఎప్పుడన్నా వచ్చిందా? బోల్డ్ అంతా. నేను చాలామందిని ఒకప్పుడు లేండి తిట్టడం అంతా చాలా ఇదిగా ప్రవర్తించేవాడిని. ఇది మనకి నాకు కావాల్సింది రానప్పుడు అంతే తప్ప ఇంకేం కాదండి. వ్యక్తిగతంగా అంటే పరిచయాన్ని బట్టి, చనువును బట్టి, రిలేషన్ బట్టి ఉంటుంది. కానీ స్పాట్లో సరిగ్గా చేయకపోతే అలాగా నా మాటలు పడ్డవాళ్ళు ఉన్నారండి ఆర్టిస్టులు. ఇది గతం. ఎవర్ గ్రీన్ హీరోయిన్ అంటే వంశీ గారికి భానుప్రియ గారే అని అంటూ ఉంటారు కదా. సో నిజంగా భానుప్రియ గారు కొన్ని మూవీస్ అంటే మీ మూవీ అయిపోయిన తర్వాత అప్కమింగ్ మూవీస్ ఒప్పుకునేటప్పుడు కూడా మీ సలహాలు సూచనలు తీసుకున్నారు అనేసి అంటారు. వాళ్ళ అమ్మగారు కూడా మీకు చాలా బాగా క్లోజు అని చెప్తూ ఉంటారు. తన బిగినింగ్ డేస్లో నాతో మాట్లాడడం జరిగేది, ఇది పల్లా సినిమా చేయనా వద్దా, పల్లా క్యారెక్టర్ చేయనా వద్దా, ఇలాంటివి. అలాగే సితార సినిమా తర్వాత తను బిజీ అయింది. ఆ తర్వాత బిజీ అయింది కానీ తనని మోడర్న్ డ్రెస్సులు వాటితో ఆ కైండ్ ఆఫ్ సినిమాలు రావట్లేదు అని అంటే, ఆ తర్వాత నేను తీసిన అన్వేషణలో ఈ మోడర్న్ డ్రెస్సులు అవి వేయడం జరిగిందండి. ఆ సినిమా కూడా బాగా ఆడేసరికి అన్ని రకాల వేషాలు తనకి వచ్చి అని తనే చెప్పినట్టు గుర్తు నాకు. ఇదంతా ఎప్పుడు మాట ఆవిడ్ని కలిసే నేను దాదాపు ఒక 35 years అయి ఉంటుంది. ఎప్పుడు గతంలో జరిగింది. ఇప్పుడు అవకాశం వస్తే భానుప్రియ గారిని కలుస్తారా సార్ మీరు? ఎందుకు అవకాశం ఏముంటుంది నాకు అంటే అప్కమింగ్ మూవీస్ క్యారెక్టర్ అవకాశం ఎలా అంటే, నేను ఒక కథ అనుకుంటున్నానండి. ఆ కథలో ఒక క్యారెక్టర్ ఉంది, ఒక అమ్మవారి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి తను వేస్తే బాగుంటుంది అని కూడా అనుకున్నాను నేను. ఆ కథను నేను సినిమా చేస్తే తను సంప్రదిస్తే, తను యాక్సెప్ట్ చేస్తే కలవచ్చు.
మీ ఇద్దరు కాంబినేషన్లో మళ్ళీ వెండి తెర మీద చూడాలని మేము కూడా అనుకుంటున్నాం సార్. ఎందుకు ఇన్నిసార్లు భానుప్రియ గారి పేరు ప్రస్తావించడానికి రీజన్ ఏంటంటే సార్, చెప్పాను కదా నేను మీ పెద్ద ఫ్యాన్, మీ వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉంటానని. అందులో నేను కొన్ని వినింది, చదివింది, చూసింది ఏంటంటే భానుప్రియ గారిని మీరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. అది ఎప్పుడో గతం అండి, చాలా ఏళ్ళ క్రితం. అది ఎప్పుడు చాలా పాత కథ. అదే పెళ్ళైనా మళ్ళీ అమ్మాయి చేసుకుందాం అనుకుంటున్నాడు అలాగా, అది ఎప్పుడు చెప్పారు గతం. ఇవాళ ఎవరు లేరు నాకు, నా వైఫ్ కూడా చనిపోయింది. అవును సార్, మీకు వైఫ్ చనిపోయింది అంటే ఒకటి అడుగుతాను, మీకు 13 సంఖ్య అంటే అంత కలిసి రాదు అని నమ్ముతారు. కలిసి రాకపోయినా ఆ సంఖ్య నేను ఇష్టపడతానండి. నా వైఫ్ కూడా అక్టోబర్ 13 చనిపోయింది. ఎందుకో నేను ఇష్టపడతాను అంతే. నేను ఓ టైటిల్ కూడా పెట్టాను, నవంబర్ 13 రాత్రి, ఒక సస్పెన్స్ కథ. మరి కలిసి రాకపోయినా ఇష్టమే నాకు. మీ సినిమా అరకులో తీసిన ఏ సినిమా పెద్దగా ఆడలే, అయినా అరకంటే నాకు ఇష్టమే. సార్ మీ సినిమాల్లో సస్పెన్స్ ఎంత ఉంటుందో మీ ఫ్యామిలీది కూడా చాలా సస్పెన్స్ ఉంటుంది సార్. అసలు ఇప్పుడు మీ మిసెస్ గారు కాలం చేశారని చెప్పారు, అంటే పిల్లల గురించి కానీ, పిల్లలకి షూటింగ్ తీసుకొచ్చినప్పుడు కానీ ఎక్కడ అసలు ఏది ఉండదు. కనీసం మీ పిల్లల్ని ఎవరన్నా చూసారో లేదో కూడా నాకు సందేహమే. నా వైఫ్ కూడా సినిమా అంటే షూటింగు, ఎడిటింగు, డబ్బింగు, ఆర్ఆర్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా. ఎవరన్నా నా కోసం మా ఇంటికి వస్తే బయటికి వెళ్ళారండి అంతే. నేను ఏ పని మీద వెళ్ళానని కూడా తనకు తెలియదండి. ఏనాడు తను షూటింగ్కి రావడం కానీ జరగలేదు. పిల్లలు సార్ అస్సలు రాలేదు. సో పిల్లలు ఇప్పుడు వెల్ సెటిల్డా సార్? ఎక్కడ ఉంటున్నారు? పర్వాలే, ఒక పెద్ద అమ్మాయి చెన్నైలో ఉంటుందండి, టీచింగ్ ప్రొఫెషన్. చిన్న అమ్మాయి నా దగ్గరే ఉంటుందండి, తను ఫ్యాషన్ డిజైనర్. సో నాన్నగారు మూవీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే చేయొచ్చండి, ఏముంది. ఇప్పుడు తను బాగా క్రియేటివ్గానే ఉంటాయండి తను చేసేవి. నేను పెద్దగా అనుకోలేదు ఎప్పుడు. చేయొచ్చు, ఇవ్వచ్చు, నేను చేయొచ్చు. సో పిల్లలు కూడా ఎప్పుడు అడగలేదా సార్, నాన్నగారు మేము వస్తాము మీతో పాటు షూటింగ్? అంటే వాళ్ళ అమ్మ అలా ప్రిపేర్ చేసింది వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు ఏనాడు షూటింగ్ స్పాట్కి వెళ్ళడం కానీ వాళ్ళు కూడా వస్తారని కానీ ఎప్పుడు జరగలేదు. సరే, అదేవిధంగా ఇప్పుడు మీరు కొన్ని చెన్నైలో ఉన్నప్పుడు కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారని, కానీ అప్పుడు మీ మిసెస్ సహకారం చాలా బాగా ఉండేది అని, మీ వంశీ ఏవో గుర్తుకొస్తున్నాయి అనే బుక్లో నేను చదివాను. నేను చాలా వరకు యథార్థం, నేను అబద్ధం ఆడడం నాకు ఇష్టం ఉండదండి. సహించదు అబద్ధం, నాకు నిజాలే చెప్తారండి. సాధ్యమంత వరకు నిజాలే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రేపు పొద్దుట ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటిలో కూడా యథార్థాలే మాట్లాడదలుచుకున్నానండి. సార్ ఇప్పుడు మీతో కలిసి ప్రొడ్యూసర్ చేశారు కదా మూవీస్, సో ఆ ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారా మళ్ళీ మనం మూవీ చేద్దాము అని? మూవీ చేద్దామని కాదండి, ఆ ప్రొడ్యూసర్స్ అంటే నాతో బాగా ఒక సన్నిహితంగా ఉండేది స్రవంతి రవికిషోర్ గారు. మేము ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటామండి, కలుస్తూ ఉంటాం మేము అంతే అండి, అంతమించాక. ఇప్పుడు వస్తున్న సినిమాల గురించి అది ఇది మాట్లాడడం. మొన్న ఎవరో చెన్నైలో ఆయన ఫ్లైట్ దిగితే ఒక డైరెక్టర్ గారు మహర్షి సినిమా పాటలు ఎంత బాగున్నాయి అని కిషోర్ గారితో మాట్లాడారట. ఆయనకు వెంటనే ఫోన్ చేసి, చూడండి ఈనాటి మన సినిమా ఆయన ఇప్పటికీ పోగొడుతున్నారు. ఆ మహర్షి లాంటి క్యారెక్టరే ఆయన ఒక సినిమా తీశారండి, అర్జున్ రెడ్డి అని ఒక సినిమా. ఆ డైరెక్టర్ గారు ఇలా అన్నారనేసి కిషోర్ గారు ఫోన్ చేసి నాకు చెప్పారండి. అంటే ఆయన నేను కలలేదు ఆ డైరెక్టర్ గారిని. ఇలాగా కలుస్తుంటామండి. సార్ మీరు ఇప్పుడు అన్ని మూవీ పాన్ ఇండియా మూవీస్ లేదంటే సీక్వెల్ మూవీస్ వస్తున్నాయి కదా, సో మీ మూవీస్కి ఏదైనా సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అన్వేషణ సీక్వెల్ అడుగుతున్నారండి ఒకళ్ళు. అన్వేషణ నాకు ఎందుకో మరి ఆ సీక్వెల్ అనేది సహించదు. అన్వేషణ అడుగుతున్నారండి చేద్దామని.
సంస్థ పేరు చెప్పడం అది ఎత్తుకొని చెప్తే ఓహో వీళ్ళ అని కూడా అంటారు మీరు, వాళ్ళ పర్మిషన్ లేకుండా చెప్పనండి. సార్ మీరు నెక్స్ట్ మూవీతో మా ముందుకు రాబోతున్నారు కదా, ఏ కైండ్ ఆఫ్ మూవీని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది థ్రిల్ చేస్తుందండి మిమ్మల్ని. ఆ మూవీ 100% మిమ్మల్ని చాలా అద్భుతంగా ఉంది అని మీరు ఫీల్ అయ్యేలా చేస్తున్న సినిమా. సినిమా అంటే అది కదండి, ఆ వినోదం, ఆ ఫీల్ కలగాలి. సో ఆ సీక్రెట్ రివీల్ చేయను అంటారు. కాదు, ఆ తాపత్రయంతో ఉన్నాను ఇప్పుడు నేను. అలాంటి అద్భుతమైన సినిమా, చిన్న సినిమా, మళ్ళా పెద్దది రావు నాకు తీయడం, చిన్న సినిమా. సార్ ఎలాంటి కథతో సినిమా తీస్తే బాగుంటుంది అంటారు? ఎలాంటి కథ ఏంటంటే ఏ కథ అయినా తీయొచ్చండి సినిమా. నేను తీసిన సినిమాలు కొన్ని ఆడలేదు, కానీ అద్భుతమైన కథలు. ఆ కథలు మళ్ళీ కూడా తీయచ్చు, మళ్ళీ కూడా తీయచ్చు. ఎల్వి ప్రసాద్ గారు పనిచేసేవారటండి. ఒక భాషలో ఫ్లాప్ అయిన సినిమాని తీసుకుని దీన్ని ఇలా ఇలా రిపేర్లు చేస్తే ఇంత అద్భుతంగా ఉంటుంది అని అనిపించిన కథలు. ఆ సినిమాని కొని వేరే భాషలో తీసేవారటండి. అవి అద్భుతంగా ఆడాయి ఆ భాషలో. ఏవో పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి బాగా రావాల్సిన సినిమా బాగా రావడం జరగదు, దాన్ని మళ్ళీ కూడా తీయొచ్చండి. కానీ యథార్థాన్ని, వాస్తవాన్ని యథాతథంగా స్వీకరిస్తారు మీరు, అంటే మీ మాటలు బట్టి నాకు అర్థమైంది అది. అలాగే సార్ మీరు సినిమాల్లోనే కాదు 24 క్రాఫ్ట్స్ లాగే వంట కూడా చాలా బాగా చేస్తారు. వాణిశ్రీ గారికి మీ చేతి వంట అంటే చాలా ఇష్టం అని. అదేం కాదండి, వారు పసలపూడి కథలో చిట్టెమ్మ కాజం చేపల పులుసు అని ఒక కథ ఉందండి. ఆ కథలో ఆ చేపల పులుసు రెసిపీ రాశానండి. ఆ మేడము అలాగే ఆ పులుసు గాయించి 2-3 రోజుల పాటు తిన్నారట ఆవిడ. నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇది మరి ఎలాగెలాగో వేరే విధంగా మీరు విని ఉంటారు, ఇది యథార్థం జరిగింది దీన్ని. అయితే నాకు వంటలో అది ఇష్టమే. నాకు నేను బాగానే చేస్తానేమో తెలియదు, స్వయం పాకం. వంశీ గారికి ఇష్టమైన ఆహారం ఏమంటే, మీకు ఇష్టమైన కలర్ అయితే బ్లాక్ అండ్ వైట్ అని నాకు తెలుసు. సో మరి ఇష్టమైన ఫుడ్ ఏదైనా కానీ రుచిగా ఉండాలి అంతేనండి. నాకు ఆవుపెట్టిన పులిహోర ఇష్టం అంతే. అలాగే సార్ నాకు ఇంకో ఇదేంటంటే, యాక్చువల్గా మీ మూవీస్లో హీరోయిన్స్ అంటే మీరే కాస్ట్యూమ్ డిజైన్ చేస్తే, నాకు తెలిసి కళ్యాణి గారు, తర్వాత భానుప్రియ గారు ఆవిడ కట్టిన సితారా మూవీలో కొన్ని చీరలు ఫోన్ చేసి మరీ అవి పక్కన పెట్టేయండి నేను తీసుకెళ్తాను అని అన్నారు. సో అలా తీసుకెళ్తారు హీరోయిన్స్ అని ఒక టాక్. అంటే వాళ్ళకి డబ్బులు లేక కాదండి పాపం, ఇవి నచ్చి. అవును, వాళ్ళ దృష్టిపడ్డారులో అమ్మాయి కావేరి, అదే కళ్యాణి మార్చారు కదా, కావేరి అమ్మాయి పేరు. ఆ అమ్మాయి రోజు చీర కట్టుకు రావడం, ఇది మా కేరళ పట్టుకుపోతానండం నవ్వుతూ. ఆ అమ్మాయి పట్టుకెళ్ళింది నాకు తెలియదు. అలాగే భానుప్రియ గారు సితార్ సినిమాలో జాతరకు వెళ్తారండి వీళ్ళిద్దరూ. ఆ హీరోతో పాటు బయటకు వస్తుంది 4 గోడలు దాటి మొట్టమొదటిసారి. ఆ చీర 60 రూపాయలు ఎంతో 70 రూపాయలు చిన్న ఒక వాయిల్ చీర అన్నమాట. అది నాకు కావాలి అని అంటే నేను ఏడిది నాగేశ్వర గారి భార్య జయలక్ష్మి గారికి ఇది అడుగుతుందండి ఈ చీరని తను అని అంటే, అయ్యో పంపిద్దాం మన కాస్ట్యూమర్తో అనేసి అన్నారు ఆవిడ. అన్నట్టే తనకి పంపించారండి. తనికెళ్ళ భరణి గారు కూడా ఫస్ట్ మీ మూవీలో రాసినప్పుడు, మాటలు రాసినప్పుడు, నాకు స్క్రీన్ మీద నాకు పేరు పడాలి అని. అదే ఫస్ట్ తనికెళ్ళ భరణి నా సినిమాలో కాదు రాస్తా, ఈ హైదరాబాద్లో ఏదో సినిమాలో రాశాడు. రాసి తర్వాత సినిమాల్లో పనిచేద్దామని వాళ్ళ గురువు గారు రాళ్ళపల్లి గారి దగ్గరికి వచ్చాడు. రాళ్ళపల్లి నాకు పరిచయం చేశారండి. కామెడీ అది బాగా రాస్తానండి మా వాడు, నాటకాలు అవి రాశాడు అనేసి పరిచయం చేశారు. చేసినప్పుడు ఆలాపన సినిమాకి ముందు ఏం చేశానంటే ఒక 4 సీన్లు రాయించామండి. ప్రేమించి పెళ్ళాడు అనే సినిమాకి రామోజీరావు గారు
కామెడీ కొంచెం తగ్గిందయ్యా ఏమైనా పెంచు అన్నారు. అప్పుడు 4-5 కామెడీ సీన్లు రాయించానండి ఇతనితో. ఆ తర్వాత బాగానే ఉంది అనుకుని ఆలాపన సినిమాకి రైటర్ వేరే ఒక అతను రాసాడు ఎవరో, ఇతను కూడా రాస్తూ నా పేరే ఏంటి సార్ తెర మీద అని భరణి అడగడం జరిగింది. అలాగే మరి భరణి మొత్తం రాశాడు, లాస్ట్ చివరికి వచ్చేసరికి ఆయన పేరే మేము వేసాం. సో భరణి గారే కాకుండా మీ మూవీలలో ఎక్కువ క్యారెక్టర్లు స్పెషల్గా డిజైన్ చేసిన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయా? ఎవరు ఆ క్యారెక్టర్ పోషించిన వాళ్ళు? చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు ప్రదీప్ శక్తి అని ఒక అతను ఉండేవాడు, చనిపోయాడు. విలన్ రోల్ పోషించారు ఆలాపన. కాదండి, ఆలాపనలో విలను, లేడీస్ టైలర్లో విలను. అదే విలన్ వేషం వేసినంతో అద్భుతమైన కామెడీ వేషం కూడా చేయించారండి. ఏప్రిల్ 1 విడుదల. ఇలాగే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారండి. అయితే అందరికంటే బాగా ఎక్కువ క్యారెక్టర్ చేసింది మల్లికార్జునరావు, బట్ల సత్యం గారు. అతను ఎక్కువ వేషాలు చేశారు నా దగ్గర మగాళ్ళు. జయలలిత గారికి కూడా మీరు మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చాం కానండి, వర్కౌట్ అవ్వలేదు పాపం. తనకి ఏమైందంటే ఒక బోరింగ్ పాప అనే పేరు వల్ల అలా పాపులర్ అయిపోయింది తను. గోపిక గోదావరిలో అనే సినిమాలో మా హీరోయిన్ మన వేషం ఇచ్చామండి. కానీ జనానికి ఆ బోరింగ్ పాప స్ట్రైక్ అవడం వల్ల ఏమో అది వర్కౌట్ కాలేదండి ఆవిడకి. లేకపోతే చాలా మంచి ఆర్టిస్టు, సందేహం లేదండి, మంచి పర్ఫార్మరు జయలలిత. వంశీ గారితో ఇంటర్వ్యూ మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ నమస్తే.